యాకోబు 2వ అధ్యాయము యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాట గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములను ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేయుదురు కదా. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలో అనుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ, ఆరాధనలో ఉండవలసిన సందర్భాల్ని, ఆ ఆరాధనలో మేము ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా శ్రద్ధగా మేము విని నేర్చుకుని నా ప్రభ, అలా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం రాసేటప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి గురించి రాస్తా, ఆయన సంఘంలో ఉన్న మాటల గురించి చెబుతా, పాత నిబంధన ధర్మశాస్త్రం కూడా ఆయన తీసుకుని వచ్చి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట మీరు చదువుతున్నారు, కానీ ఈ మాటకున్న అంతర్గతంగా ఉన్న మాటను మీరు ఇప్పుడు నెరవేరుస్తున్నారా లేదా? ఇదిగో మీ సంఘంలోకి లేదా మీ మధ్యకి ఒక ధనవంతుడు వచ్చినప్పుడు అతను మంచి వస్త్రాలు ధరించుకొని బంగారపు ఉంగరములు పెట్టుకొని ఒకడు మీ మధ్యగా వచ్చినప్పుడు అతన్ని మీరు ఎంతో గౌరవిస్తున్నారు. అతనికి ఒక కుర్చీ ఏర్పాటు చేసి ఆ కుర్చీలో మంచి స్థలములో అతన్ని కూర్చోబెట్టి అతనికి కావాల్సిన గౌరవం అంతా కూడా ఆయనకి ఇస్తున్నారు. ఎందుకు ఇలా ఇస్తున్నారంటే ఆ ధనికుడిని చూసి ఆ ధనికుడి మీద ఏదన్నా సహాయం చేస్తాడనో, లేదా ఆ ధనికుడికున్న ఆ ఉంగరాల అన్ని చూసి ఇతను గొప్పవాడు, ఇతను బాగా ఉన్నవాడు అని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆశ పెట్టుకుంటారు. అందుకని ఈ లోక సందర్భంగా నేను చెప్తున్నాను, ఇదిగో మీరు ఎలా చూస్తున్నారు కానీ ధనికుడిని పేదవాడిని కూడా ఒకలాగే చూడాలి. కానీ ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఆయన్ని ఉన్నతంగా చూస్తున్నారు, ఆయన్ని గౌరవిస్తున్నారు. మరి అదే విధంగా ఒక లేనివాడు, వస్త్రములు మురికిగా ఉన్నవాడు, అతను కూడా ఆ సంఘంలోకి వచ్చినప్పుడు అతన్ని మీరు ఎలా చూస్తున్నారంటే, ఇదిగో నువ్వు ఇక్కడ కాదు, ఇదిగో నా కాళ్ళ దగ్గర లేదా మా కాళ్ళకు ముందుగా ఉన్న చోట మాత్రమే నువ్వు కూర్చో అని చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని కూడా విడదీసేస్తున్నారు. ఉన్నవాడిని లేనివాడిని విడతీస్తున్నారు. సంఘంలో వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే అందరూ ఒకేలాగా, అంటే సమానంగా, అంటే అందరూ దేవుని పిల్లలే కదా, అందరూ దేవుని మనుషులే కదా. మీరెందుకు ఈ లోక సందర్భంగా చూసి వాళ్ళిద్దరిని మీరు వేరు చేస్తున్నారు?
ఇదిగో అలా చేయొద్దు అని 5వ వచనం చదవమ్మా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇదిగో వీళ్ళకి చెప్తున్నాడు, నా ప్రియ అంటే నా ప్రియ సహోదరులారా అంటే అక్కడ వాళ్ళిద్దరిని మళ్ళీ వేరు చేసి మాట్లాడట్లా, అందరిని ఒకటిగానే ఆయన పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు. మీరు అనుకుంటున్నారు ఈ లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు దరిద్రులని మీరు అనుకుంటున్నారు. ఏమంటారు? ఈ లోక విషయం ఇదిగో వీళ్ళేమో గొప్పవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు. ఇదిగో వీడు ఉన్నవాడు, వీడు మురికి గొడ్లు వేసుకున్నవాడు, వీడికి బంగారాలు ఉన్నాయి, వీడికి అసలు ఏమీ లేదని ఈ లోక ధన విషయంలో మీరు వాళ్ళని వేరు చేసి మాట్లాడుచున్నారు. ఇలా మాట్లాడినప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. మనం అనుకుంటాము చెప్పడానికి మనం చెప్తాం, అందరూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, అందరిని చూడాలని అనుకుంటాము. నేను ఈ మధ్యకాలంలో ఒక చోట స్థలం కొనాలి లేదా స్థలం చూద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు రేటు తక్కువగా ఉందని వెళ్ళినప్పుడు వాళ్ళందరిని చూస్తే చాలా లోగా ఉన్నారు. అసలు అక్కడ సరైన వసతులు లేవు, సరైన కరెంటు లేవు, వాళ్ళకి సరైన వస్త్రాలు లేవు, సరైన గృహాలు లేవు. అంటే చూడటానికి నేను అనేక సార్లు వెళ్ళా కానీ అక్కడ నివసించడానికి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం వీరితో కలిసి మనం అంటే ఉండగలుగుతామా? వీళ్ళతో మనం సహవాసం చేయగలుగుతామా? అంటే వీళ్ళని మన సొంత వాళ్ళగా మనం ఇళ్ల పక్కన వాళ్ళు అంగీకరించగలుగుతామా లేదని అనేక ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆ స్థలం చూసి మరలా మనం ఉండే ఈ ఏరియాకి నేను వచ్చినప్పుడు నేను అనుకున్నాను, మనం అంతలాగా అక్కడ ఉన్నప్పుడు ఆలోచించాము, మనం ఉండగలుగుతామా లేదా, అసలు వీళ్ళు వస్త్రధారణ బాలేదు, వీళ్ళ సహవాసం బాలేదు, వీళ్ళ మాట తీరు బాలేదు, వీళ్ళు అనేక రకాలుగా ఉన్నారు, మనం ఉండగలుగుతామా లేదా అని ఆలోచించి నేను మన ఏరియాకి వచ్చినప్పుడు ఈ ఏరియాలో చిన్న చిన్న బిల్డింగులు లేదా ఉన్న స్థలాల్లో కొద్దిగా మంచిగా రోడ్లు ఇవన్నీ బాగుండే. నేను అనుకున్నా ఇంకొక ధనవంతుడు మన ఏరియాకి వచ్చాడు అనుకో, సేమ్ అతను మనల్ని ఎలా చూస్తాడు? మనం నేను ఏ రకంగా అయితే వాళ్ళ మధ్యన ఉండగలుగుతానా లేదా, వీళ్ళ వస్త్రధారణ బాలేదు, వీళ్ళ గృహాలు బాలేదు, వీళ్ళ వసతులు బాలేదని ఎలా అయితే అనుకున్నానో ఆయన ఉన్నవాడు మరలా ఈ ఏరియాకు లేకపోతే ఈ పేటగా వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ వస్త్రాలు ఏంది ఎలా ఉన్నాయి, వీళ్ళ ఇల్లు లేని ఎలా ఉన్నాయి, వీళ్ళ రోడ్లు ఏంది ఇలా ఉన్నాయని ఆయన కూడా మనల్ని సేమ్ ఎలా అయితే చూస్తాడో అలా చూస్తాము. ఇది మనుషుల స్వభావం ఇలా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడైతే ఏమంటాడంటే దేవుడు అలా నేను చూడడం లేదు. ఆ ధనవంతుడు మరలా ఇంకొక పెద్ద ధనవంతుడు లేకపోతే వేరే దేశం కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాడంటే వీళ్ళేంది ఎలా ఉన్నారని మళ్ళీ వాళ్ళని అవమానంగా చూస్తారు. ఇక్కడ ధనవంతుల్ని పేదల్ని మనం డబ్బుతో వేలతోనో వందలతోనో వేలతోనో లక్షలతోనో కోట్లతోనో మనం డివైడ్ చేయలేం. కానీ ఎవరికున్న ధనాన్ని బట్టి వాళ్ళు ఇంకొకరు ఎవరిని చేస్తారు, తక్కువ చేసి చూస్తారు. 1,00,000 రూపాయలు ఉన్నవాడు 10,000 తక్కువ చేస్తారు. అలాగే ఇట్లా విభజించి చూసుకుంటే ఎవరి కారులు మనుషుల్ని ఎలా చేస్తున్నారంటే తక్కువగా చూస్తాం. వీళ్ళని అంటే పక్కన కూర్చోడానికి కూడా వాళ్ళు ఆశ్రయించుకోవడం ఇలాంటి ఆలోచనలు ఎక్కడికి వచ్చేసింది అంటే సంఘం దాకా, దేవాలయాల దాకా, గుడుల దాకా వచ్చేసి ఇదిగో ఈ గుడిల్లో ఈ సంఘాల్లో ఇక్కడ ఇలా ఉన్నాయని ఆయన ఏమంటాడంటే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా అంటే విశ్వాసంలో వాళ్ళు భాగ్యవంతులే, విశ్వాసంలో వాళ్ళు గొప్పవాళ్ళే, విశ్వాసంలో వాళ్ళు ప్రేమగానే ఉన్నారు, విశ్వాసంలో వాళ్ళు క్రమంగానే నడుచుకుంటున్నారు. తర్వాత తాను ప్రేమించు వారికి తాను
తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేడా? అంటే దేవుడు ఏర్పరచుకోలేదా? అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అంటే ఏర్పరచుకోలేదని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో దరిద్రంగా ఉన్నాడు, ఇది వస్త్రధారణ బాగాలేదు, ఇది వేరు చేసి మనం మాట్లాడుతున్నాము, దేవుడు ఏర్పరచలేదని నువ్వు అనుకుంటున్నావా? ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే ఏర్పరచుకున్నా నేను. నువ్వు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అంటే వీడు లేనివాడు, లేదా ఇది లేని సంఘం వాళ్ళు, వీళ్ళు లేని మనుషుల వాళ్ళు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు దేవుని విషయంలో మా భాగ్యవంతులుగానే ఉన్నారు. మీరైతే ఏం చేస్తున్నారంటే సంఘాల్లో, గుడుల్లో లేదా దేవాలయాల్లో ఏం చేస్తున్నారంటే మనుషుల్ని వేరు చేసి చూస్తున్నారు. ఇదిగో ధనవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే రెడ్ కార్పెట్ పెట్టేసి ఆయనకి కావాల్సిన వసతులన్నీ అక్కడ సమకూరుస్తున్నారు. అదే దరిద్రులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మూల పడేసి వాళ్ళందరినీ కూడా అక్కడే నుంచోబెడుతున్నారు. లేదా అక్కడ వాళ్ళు వీళ్ళకున్న వసతులు ఇవి కూడా వాళ్ళకి అందజేయట్లా. ఇదిగో గుడుల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా తగవు. అందరూ మనుషులైన వాళ్ళప్పుడు మీరు మనుషుల్ని వేరు వేరు చేసి ఎలా చూస్తారు? దేవుడు ధనవంతుల్ని దరిద్రుల్ని ఒకలాగే చూస్తున్నప్పుడు మనుషులుగా మీరు ఈ లోక ధనం గురించి ఎందుకు అలాగా వేరు చేసి మనుషుల్ని చూస్తున్నారు? ఇదిగో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు భాగ్యవంతులుగా నేను ఎంచలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎంచాను. తర్వాత అక్కడ ఒక మాట చదువుకుందాము. ఆయన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు, అంటే ఆయన రాజ్యం ఎక్కడ ఉన్నది? లోకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఇదిగో ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపాటు చేశాడు. అదిగో ఆ రాజ్యాన్ని వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో ఏదైతే ఈ ధనవంతుడు ఆ పేదవాడు ఉన్నాడో వీళ్ళిద్దరు కలిసి ఉండాల్సిన సందర్భం వస్తుంది. ఆ సందర్భం రావాలి. ఆ సందర్భంలో వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే ఇదిగో ఇక్కడే ఈ సంఘంలోనే వీళ్ళందరూ కూడా ఒకలాగే ఉండాలి. ఈ ఒకలాగే లేకపోతే ఆయన రాజ్యానికి మీరు చేరలేరు, లేదా వారసులుగా మీరు కాలేరు. ఈ వేరువేరుగా ఉన్న ఆ భావాన్ని మీలో నుంచి తీసేయండి అని ఆయన వాక్యంతో మనతో మాట్లాడుతుంది. చదవమ్మా. లోకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యులు తట్టు పారచూచి ఇట్లనెను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చాలు. దరిద్రులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అంటే పేదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇదిగో ఆయన రాజ్యాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఆయన రాజ్యాన్ని మీకు ఇస్తున్నప్పుడు ఈ లోక ధన విషయాల్లో మీరు మనుషులు ఎందుకు వేరు చేసి చూస్తున్నారు? ఎందుకు వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు? ఇదిగో నేనైతే గనక అందరికీ సమానంగా ఇస్తాను. ఇంకా మీరు మాట్లాడాలంటే ఇదిగో పేదలైన వీళ్ళదే పరలోక రాజ్యం. పేదలుగా వీళ్ళు వెలియబడుతున్నారు. కులాలుగా తక్కువ చేసి ఊరు చివర పారవేయబడుతున్నారు. గొప్పవాళ్ళు వేరుగా మంచివారు వేరుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. ఇదిగో ఈ పద్ధతి మీరు మానుకోండి. వాళ్ళు కూడా ఈ లోకంలో సమాన హక్కుదారులే. ఇదిగో మీరు వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లోక పాపం అనేది మీకు అంటుకుంటుంది. ఇదిగో తర్వాత కూడా మనం చదువుకుందాం. తర్వాత దేవుడు ఏర్పరచలేదా అన్నదానికి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? సామెతలు 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మీరు ఎందుకు ఇలా వేరు చేసి మాట్లాడుతున్నారు? ఇదిగో ఇలా వేరు చేసి మాట్లాడటం వల్ల మీకు కలిగే ఇబ్బంది ఏంటి, లేదా మీకు కలిగే పాపం ఏంటి? చదవమా. బేదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను
నిందించువాడు. చాలు. ఏదంటే భేదలను గనక వాళ్ళు ద్వేషించటం అంటే భేదాలను వేరు చేసి చూస్తే, ఇదిగో ఆయన ఎవరిని కించపరుస్తున్నాడు, ఎవరిని ఎక్కిరిస్తున్నాడు, ఎవరు చెప్పిన మాట అనుకోకుండా ఆయన వ్యతిరేకంగా చేస్తున్నాడంటే దేవుణ్ణి అంటున్నాడు. ఇదిగో మీరు ఏదైతే కనుక ఇలా చేస్తున్నారో, మీరు ఇలా చేసిన చదవమ్మా సార్, ఇది భేదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఇదిగో సృష్టికర్తనే నిందిస్తున్నాడంట. అంటే ఈ నిందించడం అంటే ఏంది? ఒకవేళ అనుకుంటే, ఇదిగో ఈ పేదవాడికి దేవుడు అండగా లేడేమో, ఈ పేదవాడిని దరిద్రుడుగా దేవుడే చేశాడేమో అని దేవుణ్ణి నిందించడానికి వీళ్ళు పూనుకున్నారు. అందుకనే పేదవాడు దళితుడని నువ్వు చూస్తున్నావు, కానీ వాడి లోకంలో క్షేమంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వాడికి ఉన్నది కొద్దిగైనా సరే వాడు సంతోషంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. కానీ నువ్వు వాడిని చూసి ఏం చేస్తున్నావంటే తక్కువగా చూస్తున్నావు. అందుకని అలా చూసినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు దేవుని మాటని లేదా దేవుణ్ణి నువ్వు ధిక్కరించిన వాడివి అవుతున్నావు. తర్వాత చదువమ్మా 6. అయితే ఇదిగో దేవుణ్ణి ఎవరు కూడా ధిక్కరించే అధికారాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. చాలు. ఏమన్నారు వీళ్ళు? ఇక్కడ మరలా రాస్తున్నాడు, ఇదిగో మీరు దరిద్రుల్ని అవమానంగా పరుస్తున్నారు, అవమాన రీతిగా వాళ్ళని కూర్చోబెడుతున్నారు, అవమాన రీతిగా వాళ్ళని మీరు వేరు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అవమానాలంతా కూడా వాళ్ళని మీరు తీసుకొని వాళ్ళని అటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఇదిగో ఈ పద్ధతి అనేది ఇంకా మంచిది కాదు. ఇదిగో ఇలా గనక మీరు చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని అంటే వారు చేసిన పాపాలు అంటే దరిద్రుల్ని ధనవంతుల్ని వేరుగా చూస్తే అది పాపంగా ఎంచబడుతుంది. ఆ పాపంగా ఎంచబడ్డప్పుడు ఏమవుతుందంటే, ఆ పాపాలు దేవుని మందిరాల్లో వాళ్ళు అడిగినప్పుడు వారికి అడ్డుగా నిలబడతాయి అంట. సరే చదువమ్మా. అవమానపరచువారు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. ఏదంట? ధనవంతులు ఏం చేస్తారు? ఇక్కడ వాళ్ళని మర్యాదగా కూర్చోబెట్టిన, వాళ్ళకి మర్యాదలు అన్ని చేసిన, రెడ్ కార్పెట్లు వేసిన, ఈ సంఘంలో వారిని సన్మానించిన, గౌరవించిన, ఎన్ని చేసినా ఏం చేస్తారంట? వాళ్ళు అధికారము చూపుదురు. మిమ్మల్ని కఠినముగా అధికారము చూపుదురు. కఠినమైన అధికారాలు వాళ్ళు మన మీద చూపిస్తారు. మన మీద ఎంత గౌరవించినా, వాళ్ళని ఎంత ప్రేమించినా, వాళ్ళకి మనం ఎంత ఎంత చేయాల్సిన మేలులన్నీ చేసినా గానీ వాళ్ళు ఎలా ఉంటారంట? వీళ్ళ దృష్టిలో వీళ్ళ మీద వాళ్ళు కఠినంగానే ఉంటారు. తర్వాత చదవమ్మా. మిమ్ములను న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. ఇదిగో మీరు వీళ్ళకి పేదవాడిని వాడు అసలు ఏమి చేయడు, వాడు పక్కన కూర్చోబెడుతున్నాడు, వీళ్ళు తీసుకొస్తున్నాడు, వీళ్ళకి కావాల్సిన మర్యాదలన్నీ చేస్తున్నారు, వీళ్ళకి కావాల్సినవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. కానీ ఇదిగో మిమ్మల్ని ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజున ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని న్యాయ సభలకి ఈడుస్తారు కదా. ఇదిగో న్యాయ సభలకి మీరు వెళ్ళాల్సి, వీళ్ళ వల్ల మీకు న్యాయ సభలకి వెళ్ళాల్సి వస్తుంది కదా. తర్వాత చదువమ్మా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వీరే కదా. ఇదిగో మీకు ఒక శ్రేష్టమైన నామం ఉంది, సంఘంలో మీకు ఒక ప్రత్యేక హోదా ఉంది, సంఘ పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇది ఎన్నుకొని సంఘానికి పరిచర్య చేయమని మిమ్మల్ని అప్పచెబితే, మీరు ఎవరో ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళకి, ఎవరో మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళకి, ఎవరో వచ్చిన వాళ్ళకి మీరు ఘనపరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా మీరు ఏం తెచ్చుకుంటున్నారు? అవమానం తెచ్చుకుంటున్నారు. అలాగే కాకుండా న్యాయ సభలకి వాళ్ళని ఈడుస్తున్నారు.
ఇదిగో వీరే కదా మిమ్మల్ని ఇలాగా చేస్తున్నారు, వీరిని బట్టి మీరు ఎందుకు అంత అంత మర్యాద చేస్తున్నారు మీరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అదే అదే అధ్యాయంలో 2:9 ఉంటుంది ఆ మాట. ఈ మాటగా మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమును అపరాధులని తీర్చబడి పాపము చేయు వారగుదురు. ఇదిగో మీరు ఇలా చేస్తున్న వల్ల మీకేం కలుగుతుందంట? ఇదిగో మంచివారిని అంటే ఉన్నవాడిని లేనివాడిని పక్షపాతముగా మీరు చూస్తే మీకేమొస్తుందంటే పాపం వస్తుంది. ఇదిగో అది పాపముగా ఎంచబడుతుంది, అపరాధంగా ఎంచబడుతుంది. చూసే విధానాన్ని మీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. ఇలా గనక మార్చుకోకపోతే ఏమొస్తుందంటే మనలో పాపం ప్రవేశిస్తుంది. ఈ పాపం ప్రవేశించినాక ఏం పోగొట్టుకుంటాం? మనం దేవుని రాజ్యాన్ని, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణని మనం పోగొట్టుకుంటాం. అందుకనే మనుషులుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఇలా పాపం వచ్చిన తర్వాత ఏమవుతుంది? సరే వీళ్ళు ఇలాగే చేశారు, సంఘాలకు వస్తున్నారు, దేవుని ఆచారంగా ఆరాధించడానికి వస్తున్నారు, వచ్చిందే కాకుండా ఎవరైనా గొప్ప వాళ్ళు లేదా ఎవరైనా పెద్ద సంఘాలు పిలిచినప్పుడు లేదా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గౌరవించబడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనుషుల్ని వేరు చేస్తుంటే వేరు చేసిన వల్ల ఏమొస్తుంది? వీళ్ళకి పాపం వస్తుంది, ఈ అపరాధం వస్తుంది. ఇదిగో ఈ పాపము అపరాధము మనలో వస్తే మనకి ఏమి కలుగుతుంది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో ఒకవేళ కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనలు 66, ఇదిగో ఇలాగా మీరు మనుషుల్ని వేరు కనుక చేస్తే మీకు ఏమొస్తుందంటే పాపం మీకు ప్రవేశిస్తుంది. ఈ పాపం కనుక మీలో ప్రవేశిస్తే ఇంకా మీరు అపరాధంలో పాపంలో పడిపోయి దేవుడు ఏదైతే ఆ దేవుని రాజ్యాన్ని ఆ పేదలకు ఇస్తా అన్నాడో అది ఆ రాజ్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా, కానీ వాళ్ళు అవమానపడచ్చు, బాధలు పడవచ్చు, నిందలు పడవచ్చు, కానీ దేవుని రాజ్యం వాళ్ళదై ఉన్నది. మరి నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎలా ఉన్నావు? చదువమ్మా. 66:18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇదిగో ఒకవేళ నువ్వు ఆ పాపాన్ని నీ మనసులో పెట్టుకొని ఆ మనసులో ఉండి దేవుణ్ణి నువ్వు ఇక్కడికి వచ్చి అడిగితే ఏ మాట అయినా సరే వినకపోవునేమో. ఇదిగో ఒకవేళ నీలో పాపం ఉంటే గనక దేవుడు ఆ మాటల్ని వినకపోవునేమో అని ఇక్కడ ఉదాహరణకి దేవుడు ఆ వాక్యంలో మనతో ఈ వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఈ పాపం ప్రవేశించినాక ఏమవుతుందంటే దేవుడు మన మనవి ఏది కూడా వినడు, ఏది కూడా ఆలకించడు. నువ్వు ఎంత మొరపెట్టుకున్నా కానీ నువ్వు వ్యర్థమే. ఎందుకంటే నీకు ఆయనకి ఏమంటుందంటే చదువమ్మా. యెషయా 59:1 ఇదిగో ఈ పాపము వేరు చేయటం వల్ల మీలోకి ఏమొస్తుందంటే ఈ పాపం మీలో వస్తుంది. ఈ పాపం ఒకవేళ ఉంటే కనుక మీలో దేవుడికి మీకు ఆయన మనవి, మనం మాట్లాడే మనవి, మనం చేసే ప్రార్థన, మన బాధలు, మన దుఃఖాలు ఏవి కూడా ఆయన వినకపోవునేమో అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఇక్కడ ఏమొస్తుందంట? మనం సంఘాలకు వెళ్ళినా, ప్రార్థనలో మనం మొరపెట్టుకున్నా, ఏడ్చి మనం ప్రార్థన చేసినా, మనకున్న బాధలన్నీ దేవుని దగ్గర మొరపెట్టుకున్నా దేవునికి మనకి ఏమడ్డగా ఉండేయంట? మనం చేసిన పాపములే. ఇదిగో ఈ పాపాలన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని చేయాల్సిన పనులన్నీ కూడా లోకంలో చేసి మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎయ్యి కూడా ఆయన దగ్గరికి చేరడానికి మనకి ఆయనకి ఏముంది?
అడ్డుగా పాపం ఉంటుంది, అడ్డుగా సాతాను ఉంటున్నాడు. ఇదికి సాతాను ఉంటున్నాడంటే ఇదిగో ఈడు మావాడు. పోయిన వారంలో నేను వాక్యంలో చెప్పాను కదా, అతను ఆ దోత వచ్చినప్పుడు, తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దేవుని దోతకి అడ్డుపడతాడు. మోషే గురించి చెప్పాడు. ఇలాగ పాపాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అడ్డుగా ఆ పాపం మన మీద నిలబడుతుంది. ఎందుకంటే ఈ పాపం చేసేవాడు ఎవడు కూడా దేవుణ్ణి చేరలేడు. దేవుడు అనుగ్రహించే ఆ నెమ్మది అయినా పొందుకోలేడు. దేవుడు అనుగ్రహించే ఈ లోక ధనధాన్యాలు ఇవి కూడా ఆయన దగ్గరికి రానేరవు. ఒకవేళ వచ్చినా కానీ ఆయనకి ఏముండదంట, మనశ్శాంతి ఉండదు. అందుకని ఏమంటాడంటే దేవుడు సహాయం చేయకపోవడానికి దేవుని చేతులు ఏమన్నా కొరసగా అంటే చిన్నగా లేవు. ఇదిగో నువ్వు సహాయం అడగగానే ఆయన చేయటానికి రెడీగా ఉన్నాడు. కానీ నీకు ఆయనకి ఏమున్నాయి అడ్డుగా? పాపం అడ్డుగా. తర్వాత నేను వినపోవడానికి నా చెవులు ఏమన్నా మందంగా ఉన్నాయా? కానీ చెవులకి ఏమి అడ్డంగా ఉన్నాయి? మీ పాపాలు, మీ దోషాలు, మీ మనసులో ఉన్న ఏమున్నాయి ఆయనకి అడ్డుగా ఉన్నాయి. అంటే చేతులు అంటే మళ్ళీ మీకు అర్థం కాదని ఆయన ప్రవర్తన రాశారంటే చెవులు అని రాశారు. ఈ చెవులు వినపడకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? చిన్న దూది పెట్టుకుంటే వినపడడం ఆగిపోతుంది. ఈ చిన్న పాపాలే అనుకుంటారు కదా, ఈ పాపాలు మీ చెవులకి అడ్డుగా నిలబడుతున్నాయి. దేవుని చెవులకి అడ్డుగా పాపము నిలబడుతుంది. మీరు చేసిన తప్పు చిన్నదైనా వచ్చు, మీ దృష్టిలో ఆ పాపము చిన్నదవచ్చు, లేదా మీ అవసరాల కోసం అబద్ధాలు ఆడొచ్చు, నీ అవసరాల కోసం నువ్వు ఆ పాపము చేయొచ్చు, నీ అవసరాల కోసం నువ్వు మోసం చేయొచ్చు. కానీ ఆ అవసరాలు ఏమవుతుందంట, దేవుడు మీ మొర ఆలకించడానికి అడ్డుగా అది వస్తున్నాయి. అందుకని ఆయన చెవులు వినడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ నీ పాపాలు ఏం చేస్తున్నాయి? ఆ చెవుకి అడ్డుగా నిలబడుతున్నాయి. ఇదిగా అడ్డుగా నిలబడుతున్నాయి కాబట్టి ఆయన ఏమి చేయలేక మీ పాపాలని బట్టి ఆయన, మీ దోషాలని బట్టి ఆయన విననట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే మీకు అవి అడ్డుగా ఉన్నాయి. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డగా ఉన్నాయి. అంటే దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడో విషయాలు మనం చెప్పట్లా, బయట విషయాలు కూడా మనం ఈయన వర్ణించట్లా. ఈయన ఏమి వర్ణిస్తున్నాడంటే ఏ అయితే దేవాలయాల్లో ఉన్నాయో, ఏ అయితే గుడులు ఉన్నాయో, ఏ అయితే సంఘాలుగా మీరు కూడి మనుషులందరూ ఒకటి అనుకుంటున్నారో ఆ ఒక్కటి దగ్గర మీరు విభజించి మనుషుల్ని చూస్తున్నారు. ఇదిగో దేవాలయాల్లో కూడా మీరు మనుషుల్ని విభజించేస్తున్నారు, సంఘాల్లో కూడా మీరు మనుషుల్ని విభజించేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి చెప్పుకుంటే మనం అసలు దేవుడి దగ్గర నుంచే మీరు మనుషుల్ని విడదీస్తే లోకంలో ఉన్నప్పుడు మీరు మనుషుల్ని ఎలాగా చూస్తారు? దేవుడి దగ్గరే మీకు ఒకటిగా లేకపోతే ఇంకా సమాజంలో మీరు ఎలా మనుషులను ఒకటిగా చూస్తారు? ఇదిగో దేవుడి దగ్గర మీరు సమానంగా ఉండగలిగితే లోకంలో కూడా మీరు సమానంగా ఉండొచ్చు. దేవుడి దగ్గరే మీరు విభజించేసి ఇది వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు వస్త్రదానం గలవాడు, వీడు డబ్బు గలవాడు అని దేవుడికి మనుషుల్ని వాళ్ళు వేరు చేస్తే ఏమొస్తుంది? దేవుడికి వాళ్ళకి మధ్యన ఏమొస్తుంది? పాపం అడ్డుగా వస్తుంది. ఇదిగో నేను చేసిన ఈ ప్రజలు గొడవ చేయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మాత్రమే వినాలి. ఈ వాక్యాన్ని చెప్పడానికి ఇది నా మాటలు అయితే మీరు నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుని మాటలు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తాడో వాడికి శాపం వస్తుంది. వాడు పాపంలో పడిపోతాడు, అపరాధంలో పడిపోతాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటుంది, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటుంది. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, లేదా నువ్వు ఉన్నతంగా ఉన్నా, వారం అంతా పని చేసినా, లేదా ఆస్తి కూడబెట్టుకున్నా కానీ ఏముండదు, నీకు నెమ్మది ఉండదు. దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, అదే ఎవరైనా మనకి ఏదైనా ఉచితంగా చేస్తారంటే మనం ఎంత శ్రద్ధగా వెళ్తాం. ఇప్పుడు నీకు ఉచితంగా ఒక ఇల్లు ఇస్తారంటే వెళ్తాం, లేదా ఉచితంగా ఏదైనా డబ్బులు ఇస్తారంటే
వెళ్తారు. ఉచితంగా లేదా ఇంకేదైనా దొరుకుతుందంటే మనం వెళ్తాం. లేదా పనికి మనం ఎంత శ్రద్ధగా వెళ్తాం. పనివాడు, ఆ జీతం ఇచ్చే మనిషి ఏదైతే చెప్తాడో దాన్ని మనం శ్రద్ధగా చేస్తాం. ఇది వాళ్ళు అంటారు, నువ్వు పలానా టయానికి అయితే రా, లేకపోతే రావద్దు. సురేష్ పెయింట్ పనికి వెళ్తాడు, పలానా టయానికి అయితే రా, 10 అయింది కాబట్టి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు, ఇంక నీకు ఇక్కడ పని లేదు. ఈ లోక సందర్భమైన విషయాల్లోనే నువ్వు అంత శ్రద్ధగా నువ్వు పొద్దున్నే లేచి పనికి వెళ్తున్నావు. పొద్దున్నే పరుగునది వర్షం అయినా, ఎండ అయినా, చలి అయినా, లేదంటే తిన్నా, ఒకవేళ ఒక్కోసారి తినడానికి ఇంట్లో లేకపోయినా కానీ ముందు పరుగున ఎక్కడికి వెళ్తున్నాడు? పనికి వెళ్తున్నాడు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అతను అలా చేస్తాడంటే, అపవాది ఆయనలో ఆ వాక్యం ఎత్తపడుకోకుండా తీసుకొని వెళ్ళిపోవటానికి ఇలాంటివన్నీ దేవుడు సాతాను సృష్టిస్తాడు. అందుకని మీకు ఈ వాక్యం అవి మరలా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం వినేటప్పుడు 10 నిమిషాలైనా సరే, 5 నిమిషాలైనా సరే, గంట అయినా సరే, మనం ఇక్కడికి వస్తుంది దేనికంటే ఆచారపూర్వకంగా మనం రావటం లేదు. దేవుడి వారం మనతో ఏం మాట్లాడతాడో, మన జీవితాల్లో మనం ఏమి సరి చేసుకోవాలో, మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నామో ఆ తప్పిదాన్ని మనం దిద్దుకోవాలో. ఇదిగో నేను ఇలా బ్రతికున్నాను ఇప్పుడు దాకా, ఈ రోజు నుంచి నేను అలాగా బ్రతకూడదు, నాకు మార్పు కావాలని. ఒకవేళ మార్పు లేకపోతే మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. అలా కాకుండా మనం ఈ లోక సంబంధాల విషయాలు అనేవి శ్రద్ధ చూపిస్తూ దేవుని విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఈ సంఘాల్లో ఉండకూడదని ఇప్పుడు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సంఘాల్లో మీరు ఎట్లాగా వేరు చేసి మాట్లాడుతున్నారు, సంఘాల్లో వేరుగా మనుషుల్ని చూస్తున్నారు. ఇంకా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలాగ అనుకున్నప్పుడు దేవుని సంఘానికి కూడా మీరు ఎలా రావాలంట? సమయానికి భయభక్తులతో దేవుని సంఘానికి రావాలి. అంటే మన గురించి కాకపోయినా మిగతా ఈ మైక్ శబ్దం ద్వారా వినేవాళ్ళు కూడా అనేక సంఘాలకి వారి సంఘాలకి వెళ్తా ఉంటారు. కానీ మనకి దేవుడి దగ్గర నుంచి జీతం రావాలంటే ఏం చేయాలి? టయానికి వెళ్ళాలి. ముందు ఎలా వెళ్ళాలి? టయానికి వెళ్ళాలి. ఆరాధన చేసేటప్పుడు 5 ఆరాధనలు మనం చేయాల్సిందే. ప్రారంభ ప్రార్థన చేయాల్సిందే, పాటలు పాడాల్సిందే, ఆరాధన చేయాల్సిందే. ఇట్లా ఏది పోగొట్టుకున్నా నీకేం పోతుంది? దేవుని రక్షణ, దేవుని ఆశీర్వాదం మీకు పోతుంది. అందుకని మీకు అడ్డుగా ఉన్నది ఏదో మీరు తెలుసుకోండి. నీకు దేవునికి ఉన్న అడ్డేందో తెలుసుకో. నీకు ఆ పాపానికి ఉన్న ఆ శోధనలే, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో దేవుని వాక్యం మాట్లాడినప్పుడు విని దాన్ని అర్థం చేసుకో. ఇదిగో నీ ద్వారా అనేక మందిని ఇప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు ఎలా ఉంటున్నారు? ఏటి మీద మీరు శ్రద్ధ చూపిస్తున్నారు? ఏటి గురించి మీరు ఆలోచిస్తున్నారు? కానీ దేవుని గురించి ఆలోచించేవాడు ఒక్కడు లేడు. ఆయనంటే భయభక్తులు గల వాడే లేడు. అందుకనే వర్తమానంలో ఎలా ఉందంటే, మీకును దేవునికి అడ్డుగా పాపము ఉంది. ఇది ఈ పాపాన్ని బట్టే మీరు దేవునికి దగ్గర ఏ మేలులు కూడా మీరు పొందుకోలేకపోతున్నారు. సంఘానికైతే వస్తున్నారు, దేవుడికైతే ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవునికి ఇవ్వాలనుకున్న కానుకలు కూడా మీరు ఇస్తున్నారు. అయినా మీకు దేవుడికి ఏమడ్డుగా ఉండి మీ పాపాలే. మీరు చూపిస్తున్న ఈ మనుషుల పట్ల చూపిస్తున్న అడ్డే మీకు ఇలా ఉంటే, నేను అనుకుంటున్నాను దేవుడి పట్ల నువ్వు అంత నిర్లక్ష్యం చేస్తే ఇంక ఎంత అడ్డుగోడను వేసుకుంటున్నావు. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ మనుషుల గురించే మాట్లాడుతున్నారు. ఇదిగో మనుషుల్ని, ఒకే మనుషులు ధనవంతులుగా పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళని మీరు వేరు చేసి చూస్తే అది పాపంగా ఎంచబడితే, మరి దేవుణ్ణి మనుషుని నువ్వు వేరుగా చూస్తే అది ఎంత పాపం అయి ఉంటుంది? నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ మనిషిని నిర్లక్ష్యం చేస్తున్నాము. మనం మనుషుల్ని వేరుగా చూస్తున్నాము. ఈ మనిషిని వేరుగా చూస్తేనే దేవుడికి మనకి పాపం అడ్డుగా వచ్చినప్పుడు, మరి నువ్వు దేవుడే నిర్లక్ష్యం చేస్తే మరి నీకు ఎంత అడ్డుగోడ ఏర్పడింది? ఈ అడ్డుగోడను మనం ఎన్నాళ్ళు బద్దలు కొట్టాలి? ఈ అడ్డుగా ఉన్నాయన్ని తీసుకుని వెళ్ళడానికి మనం ఎంత శరీరాన్ని నల్లగొట్టుకోవాలి? ఇదిగో అలాగే ఎవరైనా ఉంటే, దేవుని నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే,
మనుషుల్ని నిర్లక్ష్యం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఈ సమయాన్ని మార్చుకోవాలి. ఇదిగో మీకున్న అడ్డుగోడల్ని లేదా మీరు వేసుకున్న పాపాలన్నీ అడ్డుగా ఆయనకు ఉన్నాయి కదా, వాటిలన్నింటినీ తీసుకోవడానికి మీరు ఎంత శ్రమ పడాలో అంత శ్రమపడి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు చేయాల్సిన మేలుల్ని, ఆయన మనకిస్తానన్న రక్షణని, ఆ రక్షణను పోగొట్టుకోకుండా పేదవారైన మనకిస్తానంటున్నాడు ఆయన. అందుకనే మనం ఎలా ఉండాలంటే దేవుని సంఘానికి వచ్చినప్పుడు దేవుని మాటలు మనతో ఏం మాట్లాడుతున్నాయో, దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మీరు పూర్ణ హృదయంతో మీరు ఆరాధించాలి. ఈ పూర్ణ హృదయం ఉన్నప్పుడు మనకి ఏమైనా తెలుస్తుందా? మనిషి పూర్ణ హృదయంతో కొన్ని పనులు చేస్తాడు. ఏం చేస్తాడు? ధనం లెక్క పెడతాడు. పూర్ణ హృదయంతో ధనం లెక్క పెడతాడు. వారం అంతా పని చేశాడు అనుకో సురేష్, పూర్ణ హృదయంతో ఏం చేస్తాడంటే మొత్తం లెక్క పెట్టి పక్కన కదిలేస్తూనే ఉంటాడంటే ఆగు డబ్బులు ఏదో తక్కువ వచ్చినట్టుగా ఉంటాయి అంటే, కాదన్నా నువ్వు మొన్న మంగళవారం తీసుకున్నాక 100 రూపాయలు అయ్యాయి ఉంటాయి. కాదురా నాకు ఇంకా గుర్తు రావట్లేదు, ఈ డబ్బులు ఏదో నాకు తగ్గినాయి, ఈ ఏవో దీనికేమో వీటికి సంబంధిస్తున్నా కానీ ఎక్కడో తేడా వస్తుంది. వాడు మాట్లాడుతూనే ఉంటాడు, ఆగు ఒక నిమిషం ఆగు, డబ్బులు తేడాగా ఉన్నాయి. ఎందుకంటే పక్కన ఉండి మాట్లాడటానికి కూడా వాడు ఇష్టపడ్డాం. ఎందుకంటే పూర్ణ హృదయంతో మనం ఏం చూస్తాం? డబ్బుని చూస్తాం. ఈ డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఎవరైనా కదిలియండి కావాలంటే గ్యారంటీ కసిరించుకుంటాడు. ఏం చేస్తాడు? గ్యారంటీగా కసిరించుకుంటాడు. లేదా రావాల్సిన పాగొట్టుకున్నాడు అనుకో దాని మీద దోలాడుతూనే ఉంటాడు. అందుకని మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలిగేలాగా మనం ఉండాలి. ఈ మాటలు నేను సురేష్కి ఒక్కడికే చెప్పడం లేదు, ఈ మాటలు మనందరికి కూడా వర్తిస్తాయి. మనం ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలంటే పూర్ణ హృదయం ఉండాలి. ఒక్కొక్కళ్ళు వాక్యం వింటానే ఉంటారు, ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఇంటికి వెళ్ళి మాంసం కూర తెచ్చుకొని తినాలి, కూరకు కావాల్సినవన్నీ కూడా తేవాలి. నేను ఇంకా ప్రార్థన అంటే మనం అంటే టయానికి ముగిస్తాంలే, ముగించుకోకుండా ఒకసారి కొంచెం లేట్ చేస్తే ఏమంటారు? అక్కడ ఏమో కూర అయిపోయిద్దేమో, కూరగాయల కొట్లో టమాటాలు పచ్చిమిరకాయలు అయిపోతాయేమో అని ఏం చేస్తారు? ఇక్కడ కూర్చొని లేట్ అయితే వాటి గురించి ఆలోచిస్తారు. ఇది పూర్ణ హృదయం కాదు. నువ్వు ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నేను ఒక్కోసారి చెప్తా ఉంటా కానీ మీకు నేను ఇక్కడ ఉండను, నేను ఏం చెప్తున్నానో కూడా నాకు తెలియకోకుండా నేను చెప్తా ఉంటా వాక్యం. చెప్పుకున్న తర్వాత దేవుడి దేవాల ఈ వీడియో ఉంది కాబట్టి తర్వాత నేను చూస్తాను. చూసినప్పుడు అప్పుడు నేను అనుకుంటాను, నేను మీ మధ్య ఉన్నట్టుగా ఉంటా కానీ నేను ఇక్కడ ఉండను. ఇదేమవుతుందంటే వాక్యంలోకి నేను వెళ్ళిపోయినప్పుడు నాకు పూర్ణ హృదయం ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. ఇక మీరు ఏం చేస్తారో కూడా ఒకసారి నాకు తెలియదు. అందుకని మనం ఆరాధించినప్పుడు ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత యెషయానే 2వ అధ్యాయం కూడా చూద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపడు. ఏదంట? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు. ఆయన మొహాన్ని కూడా చాటు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఆ చాటు అవడానికి నీ పాపాలు ఆయనకి అర్థంగా ఉన్నాయి. లాస్ట్ ఒక మాట చదువుకొని సమయం లేదు కాబట్టి ముగించేసుకుందాం. చేసుకుందాం. హగ్గాయి 1:9 ఒక మాట మాత్రమే చదవమ్మా. ఇదిగో మీ పాపాలు ఇలా అడ్డుగా ఉన్నాయి కాబట్టి మీ పాపాల వల్ల ఏమవుతున్నారంటే మీరు అనేకం పొందుకోవాలని అనేకం మీరు వేడుకుంటారు కానీ వాటిని కూడా మీరు పొందలేక ఉన్నారు. ఇదిగో మీరు అనేకమైన అడుగుతున్నారు దేవుడి సంఘానికి వచ్చి, కానీ అవన్నీ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇదిగో మీ పాపాలే మీకు ఆయనకి అడ్డుగా ఉన్నాయి. ఇదిగో ఈ అడ్డుగోడను కనుక మీరు తీసేసుకుంటే దేవునికి మీకు దగ్గర సంబంధం ఏర్పరుస్తారు. చదవమ్మా. హగ్గాయి 1:9 విస్తారముగా కావాలనని మీరు
ఎదురు చూచితిరి గాని కొంచెముగా పడెను. చాలు. పన్నెండు. ఏంటంట? విస్తారంగా మీరు ఎదురు చూస్తున్నారు, లేదా విస్తారంగా మీరు కావాలని దేవుడి దగ్గర కోరుకుంటున్నారు, కానీ మీకేం కలుగుతుందంట? కొంచెమే. ఇదిగో ఎన్నాళ్ళు మా బ్రతుకులు ఎందుకు మారట్లేదు అని అంటే ఏముందంట మీ దగ్గర? అపరాధం, పాపం అడ్డుగా ఉంది. అందుకే నువ్వు అడగడానికి సంఘాల్లోకి వచ్చి విస్తారంగా నాకు కావాలి ఏమంటావు? అన్ని అడిగాన్ని కూడా ఎలా అడుగుతారంటే విస్తారంగా అడుగుతారు. కొంచెం కొంచెం ఎవరు కూడా అడగరు. ఏమడిగినా కానీ అన్ని పెద్ద పెద్దవి, సమృద్ధిగా, లేదా ఉద్యోగాలుగా, డబ్బుగా, బంగారంగా, ఆస్తులుగా, స్థలాలుగా, పొలాలుగా అడిగేవి కూడా మన స్థాయికి మించి దేవుణ్ణి అడుగుతాం. అడిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? కొంచెంగానే ఇస్తున్నాడు. ఎందుకు కొంచెంగానే ఇస్తున్నాడు? మీ పాపాలు ఆయనకి అడ్డుగా నిలబడుతుంది. అందుకని మనం ఏ పాపాలు చేసి ఆయనకి మనం అడ్డుగా ఉన్నామో, మనం ఏ అపరాధం వల్ల మనం ఆ దేవుడి దగ్గర మేలు పొందలేకపోతున్నామో వాటన్నిటి నుంచి విడిపించుకొని మనం దేవుని రాజ్యానికి మనం కూడా వారసురాలుగా మారి ఆయన రాజ్యానికి మనం చేర్చబడాలి. ఇది ఈ రాజ్యానికి చేర్చబడాలంటే ఎవరిని కూడా మీరు వేరుగా చూడొద్దు. వస్త్రాలు చూసి మీరు మోసపోవద్దు, బంగారాలు చూసి మీరు మోసపోవద్దు, ఒక వస్త్రాన్ని చూసి ఒక మనిషిని అంచనా మీరు వేయొద్దు. ఇది అలా వేసినప్పుడు మీలోకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఆ పాపము దేవునికి మీకు అడ్డుగా నిలబడుతుంది. ఇది ఇలాంటి అడ్డుగోడలన్నింటినీ విడిపించుకొని దేవుని దగ్గర మనం పొందాల్సిన మేలుని, ఆయన దగ్గర నుంచి పొందాల్సిన రక్షణని, లేదా ఆయన ముందుగా మనం పొందాల్సింది ఆయన రాజ్యాన్ని. ఏం పొందాలంట? ముందు నా రాజ్యాన్ని మీరు వెతుకుడి, ఆ తర్వాత మీకు కావాల్సినవి నేను తర్వాత ఇస్తాను. ఎందుకంటే ఆయన రాజ్యానికి మించిన గొప్పది ఇంకా మనకేమీ లేదు. ఇది ఈ రాజ్యానికి మించిన గొప్పది ఏది కూడా ఇంకా కాదు. అందుకని ఏంటంటే ఫస్ట్ మీరు ఎతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆయన రాజ్యం తర్వాత ఇవన్నీ కూడా చిన్నవే, మీరు కోరుకునే అన్ని కూడా చిన్నవే. అందుకని మీరు ముందుగా ఏమవ్వాలంటే ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడి తర్వాత మీకు కావాల్సిన మేలులు ఆయన దగ్గర పొందండి. ఈ రాజ్యానికి అధికారం మీకు వచ్చిందంటే మీలో ఏ పాపమో అపరాధము లేదని దేవుని మాటతో మనకి మాట్లాడుతుంది. సరే, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలు నా ప్రభా. అయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, ఎక్కడో కాదు నా ప్రభా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనే మాట అయితే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళతో నివసించడానికి కానీ వాళ్ళ దగ్గర ఉండటానికి కానీ ఎవరికి కూడా మనసు లేదయ్యా. అయ్యా, అక్కడే కాకుండా దేవుని సంఘాల్లో లేదా ఆలయాల్లో నా ప్రభా, అక్కడ కూడా మనుషుల్ని వేరు చేసి చూస్తున్నారు. అయ్యా, మందిరాల్లోనే వేరు చేస్తే వీళ్ళు సమాజంలో మనుషులతో అయ్యా ఎలా కలిసి ఉండగలుగుతారని దేవుని వాక్యం మీరు మాతో మాట్లాడారు. అయ్యా, ముందు మందిరాల్లో అయినా అయ్యా అందరూ సమానంగా చూసే ఆ ఘనత ధన్యత వాళ్ళకి రావాలి. ఎవరైనా అలా వేరుగా చూస్తే నా ప్రభా, ఇక నుంచి అలా వేరుగా చూడకోకుండా అందరినీ సమానంగా చూడటానికి సహాయం దయచండి. ఒకవేళ వేరు చేసి వారికి నీకును పాపం అడ్డుగా ఉంటే నా ప్రభా, ఆ పాపం నుంచి, అపరాధం నుంచి వాళ్ళని విడిపించి నీ రాజ్యానికి వారసులుగా వాళ్ళని మార్చండి, సహాయం దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మా ఎడల అపరాధం, పాపం ఏదైనా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి నా ప్రభా, నీ రాజ్య వారసులుగా మార్చబడటానికి ఇంకా ఏ వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి మేము అవన్నీ సరిచేసుకోవడానికి సహాయం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి.